ఈ అరటికాయకి నూనె రాసుకోవాలి. నూనె రాసి ఇలా పెట్టుకోవాలి. బాగా ఖాళీ అయ్యేంత వరకు మధ్య మధ్య తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా మధ్య మధ్య తిప్పుతూ ఉండాలి. మా అమ్మగారు అయితే నిప్పులు కొనపటి మీద కాల్చేవారు వీటిని. అప్పట్లో అలా ఉండేది కాబట్టి. గ్యాస్ స్టవ్ వాడిన తర్వాత కూడా ఇలా నిప్పులు గుంపటి మీద కాల్చి నాకు చేసి పెట్టేవాళ్ళు. ఇది టైం ట్రాకింగ్ ప్రాసెసే, కానీ దీని బాగా రుచిగా ఉంటుంది. కాల్చుకుంటే జాగ్రత్తగా కాల్చుకోవాలి. ఇది ఉడికిందా లేదా అనేది రెండు విధాలుగా చూడవచ్చు. ఒకటి, మనం ఈ ఫోర్క్ పెడితే ఎంతలాగా వెళ్తుందని ఇలా తొక్క తీయాలి. ఇలా ఘాటు పెట్టి ఇలా తీసుకోవాలి. మొత్తం తొక్క చేసిన అరటికాయ మొత్తాన్ని ఇలా చిలుపుకోవాలి. మొత్తం అరటికాయని చిలుపుకొని సిద్ధం చేసుకోవాలి. కళ్ళ మీద ముందే ఉప్పు వేసుకొని కాబట్టి వేయించిన అరటికాయ ముక్కలు, అల్లము, పచ్చిమిరపకాయలు ఇలా సిద్ధం చేసుకోవాలి. అరటికాయ ముక్కల్లోంచి తీసుకుంటే అరటికాయ ఉప్పు వేసి కలిపాను. పోపులోకి ఇవన్నీ వేసుకోవాలి. పోపు వేసుకున్నాం ముందర. శనగపప్పు, మినపప్పు ఇలా వేస్తుంది. ఒకే ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు చక్కగా వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేయాలి. ఇప్పుడు అల్లం, పచ్చిమిరపకాయల పేస్ట్ వేయాలి. కలపాలి. అల్లం వేసిన ముక్కల్ని బాగా కలపాలి. తయారైన కూరని గిన్నెలో తీసుకుని దైవ నివేదన చేయాలి. ఈ కూరని గిన్నెలో తీసుకుందాం. ఈ అరటికాయ కాల్చి చేసిన కూరని దైవ నివేదన చేసి వడ్డించుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.